Hi friends, welcome to Anshu's library. Today's topic is about heredity. So ఇది 10th class biological science లో చాప్టర్ 8 heredity టాపిక్. సో ఇందులో నేను ఒక 6 మోడల్ పేపర్స్ని రిఫర్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో లెట్ us డిస్కస్ అబౌట్ heredity. So first of all, the first topic is which characters in the pea plant are selected by Mendel for his experiments. And what are the reasons for selecting pea plant by Mendel to conduct his experiments? సో ఇలా 2 వేస్లో అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్ అనేది. సో వాట్ ఎవర్ ఈ రెండింటికి మీనింగ్ ఏంటి, పీ ప్లాంట్స్, అసలు పీ ప్లాంట్ అనేది మెండిల్ తన ఎక్స్పెరిమెంట్స్కి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, పీ ప్లాంట్లో ఏ క్యారెక్టర్స్ని మెండిల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. Just look at this. Mendel chose the pea plant. We know that the scientific name for pea plant is Pisum sativum for his breeding experiments for the following reasons. First reason is it is sexually reproducing. సో ఇదొక మెయిన్ రీజన్, సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది పీ ప్లాంట్స్లో జరుగుతుంది. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్లో ఫ్లవర్స్ ఆర్ బైసెక్సువల్, అంటే మేల్ గ్యామెట్స్ ఉంటాయి అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రిడామినెంట్లీ సెల్ఫ్ పాలినేటెడ్. సో సెల్ఫ్ పాలినేటెడ్ అంటే అక్కడే మనకి సెల్ఫ్గానే పాలినేషన్ అనేది, పోలాన్ అనేది స్టిగ్మాని యాంథర్ నుంచి మనకి పోలాన్ అనేది స్టిగ్మాకి రీచ్ అయ్యి సెల్ఫ్గా పాలినేషన్ అనేది జరుగుతుంది. అండ్ ప్రిడామినెంట్లీ సెల్ఫ్ ఫెర్టిలైజేషన్, ఇట్ మీన్స్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఒకే ఇండివిజువల్ నుంచి రిలీజ్ అయ్యి ఫ్యూజ్ అవుతాయి, ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అండ్ వెల్ డెవలప్డ్ క్యారెక్టర్స్, ఎర్లీ హైబ్రిడైజేషన్, అండ్ ఇట్ ఈజ్ అన్ యాన్యువల్ ప్లాంట్. మనం త్రూ అవుట్ ద ఇయర్ ఈ ప్లాంట్ని గ్రోనప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దీస్ ప్లాంట్స్ హ్యావ్ షార్ట్ మెచ్యూరిటీ అండ్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ ఇన్ ఏ సింగిల్ జనరేషన్. పీరియడ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది చాలా షార్ట్గా ఉంటుంది అండ్ ఒకే జనరేషన్ నుంచి నెంబర్ ఆఫ్ సీడ్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ పీ ప్లాంట్స్ హ్యావ్ షార్ట్ లైఫ్ సైకిల్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. దీస్ ప్లాంట్స్ కెన్ ఈజీలీ గ్రో ఎయిదర్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ ఇన్ ద పాట్స్లో అయినా గ్రోన్ చేయొచ్చు, లేదా గ్రౌండ్లో అయినా పీ ప్లాంట్స్ని ఈజీగా గ్రోన్ చేయొచ్చు. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని ఈ ప్లాంట్ అనేది మనకి ఎక్స్పెరిమెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మెండిల్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఈస్, so just look at this. One student, that is researcher, want to cross pure tall plant, that is capital TT, with pure dwarf, that is small tt plants. What would be the F1 generation and F2 generation? Explain. So very important. Just look at this tall plant. ఎలా రిప్రజెంట్ చేశారు, క్యాపిటల్ TT, అండ్ డ్వార్ఫ్ స్మాల్ TT. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో ప్యూర్ టాల్ ప్లాంట్ హ్యాస్ బోత్ ద ఫ్యాక్టర్స్ TT and dwarf plants small tt. When a pure tall plant is crossed with pure dwarf plant, the offspring, that is F1 generation, or T, capital T and small t. We know that capital T is the dominating factor. సో క్యాపిటల్ T అనేది మనం టాల్ ప్లాంట్స్ని ఇండికేట్ చేస్తున్నాం, అంటే T స్మాల్ t కలిసినప్పుడు ఏమవుతుంది, ఒక టాల్ ప్లాంట్ అనేది F1 జనరేషన్లో రిజల్ట్ అయ్యింది. అండ్ దెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ క్రాసింగ్ T tall and short plants. So what would be happened, the F1 progeny is capital T and small t, that is tall plants అనేవి రిజల్ట్ అయింది. అండ్ దెన్ look at this. So this is the F1 generation. Here capital T, small t, and is on self pollination. సో అంటే సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ పాలినేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో హియర్ క్యాపిటల్ T, స్మాల్ t, క్యాపిటల్ T, స్మాల్ t. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలి మనం క్రాస్ అనేది, క్యాపిటల్ Tతో ఈ రెండింటిని క్రాస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, TT అండ్ క్యాపిటల్ T, స్మాల్ t. అండ్ దెన్ ఈ స్మాల్ టీతో అగైన్ ఈ రెండింటిని క్రాస్ చేయాలి, స్మాల్ t, క్యాపిటల్ T, small t and small t, that is dwarf. So here just look at this, these two are capital T, tall. We know that here the capital T, it represents, it is a dominating factor, so this is also a tall, and then this is again also a tall plant,
and here 2 small t's that resulted dwarf plant. So F2 generation 3 tall plants and 1 dwarf plant resulted. So here on self-pollination of these F1 generation plants, the new breed can have any combination of T and T like మనం ఇందాక చెప్పుకున్న ఈ కాంబినేషన్స్ అనేవి రిజల్ట్ అయినాయి. సో ఇన్ F2 జనరేషన్ 75% ప్లాంట్స్ ఆర్ టాల్. ఇట్ మీన్స్ 3 ప్లాంట్స్ అనేవి మనకి టాల్ అనేది వచ్చింది. అండ్ 25% ప్లాంట్స్ ఆర్ డ్వార్ఫ్. దట్ ఈస్ 1 plant is dwarf. Thus the phenotype ratio is 3:1. 3 are tall and 1 is dwarf. Among 75% of tall plants, 25% are pure tall. That is, just look at this image. Here there is only one pure tall plant and one pure dwarf plant. These two are heterozygous. These two are, just look at this, these two are heterozygous tall plants. సో మనం ఏం చెప్పుకోవచ్చు, ప్యూర్ అనేవి ఇదొకటి, ప్యూర్ టాల్ ఒకటి వచ్చింది అండ్ అలాగే 2 హెటెరోజైగస్ వచ్చినాయి అండ్ 1 డ్వార్ఫ్ అనేది వచ్చింది. సో just look at this, the genotypic ratio is 1:2:1. It means 1 pure tall, 1 pure dwarf and remaining 2 are heterozygous tall plants. So this is about the crossing of pure tall plants with pure dwarf plant. This is also one of the important topic. And then the next topic is, what do you understand by term natural selection? Write Darwin's theory of evaluation. So very important, Darwin's theory of evaluation. Darwin proposed the theory of natural selection. So who proposed the theory of natural selection? Darwin. Nature only select or decide which organism should survive or perish in nature. సో ఓన్లీ మనకి నేచర్ అనేది డిసైడ్ చేస్తుంది ఏ ఆర్గానిజం అనేది సర్వైవ్ అవ్వాలి, ఏ ఆర్గానిజం అనేది నేచర్ నుంచి పరిష్ అంటే ఇట్ మీన్స్ ఎలిమినేట్ అవ్వాలి అనేది నేచరే డిసైడ్ చేస్తుంది. ద ఆర్గానిజమ్స్ విత్ యూస్ఫుల్ ట్రైట్స్ విల్ సర్వైవ్ అండ్ ద ఆర్గానిజమ్స్ హ్యావ్ హార్మ్ఫుల్ ట్రైట్స్ ఆర్ గోయింగ్ టు పరిష్డ్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. సో ఏ ఆర్గానిజమ్స్కి అయితే యూస్ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ట్రైట్స్ అనేవి ఉన్నాయో విచ్ ఆర్ సర్వైవింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, వేటికైతే హార్మ్ఫుల్ ట్రైట్స్ అనేవి ఉన్నాయో విచ్ ఆర్ ఆటోమేటికల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డార్విన్స్ థియరీలో ఏ గ్రూప్ ఆఫ్ 12 రెడ్ బీటల్ లివ్ ఇన్ ఏ బుష్ ఆఫ్ గ్రీన్ లీవ్స్. సో ఒక బుషీ ప్లాంట్లో ఆ గ్రీన్ లీవ్స్ మీద ఒక 12 రెడ్ బీటల్స్ అనేవి సర్వైవ్ అవుతున్నాయి. దే విల్ గ్రో దేర్ పాపులేషన్ బై సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా ఈ రెడ్ బీటల్స్ అనేవి వాటి నెంబర్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. సో దే జనరేట్ వేరియేషన్స్ ఇన్ దేర్ పాపులేషన్. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి, ఇంకో జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వచ్చినప్పుడు సమ్ వేరియేషన్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతున్నాయి. సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా సమ్ వేరియేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. లెట్ us assume crows eat the red beetles more than population of red beetles slowly reduced. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, క్రోస్ అనేవి ఆ రెడ్ బీటల్స్ని ఆహారంగా తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, స్లోగా వాటి నెంబర్ అనేది, రెడ్ బీటల్స్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అండ్ దెన్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఏ కలర్ వేరియేషన్ అరైజెస్ బై ద సెక్సువల్ రీప్రొడక్షన్. సో మనకి ఏమవుతుంది, ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి మనకి హెరిడిటీగా కొన్ని వేరియేషన్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ సెక్సువల్ రీప్రొడక్షన్లో కలర్ వేరియేషన్ అనేది అరైజ్ అయింది. సో దట్ దే అపియర్ వన్ బీటల్ దట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్. అంటే ఏంటి, ఇక్కడ ఒక జనరేషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 బీటల్స్ అనేవి కనుక సెక్సువల్ రీప్రొడక్షన్లో ప్రొడ్యూస్ అయితే ఆ 4 బీటల్స్లో ఒక 3 అనేవి రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ ఒకటి గ్రీన్ కలర్లో బీటల్ అనేది డెవలప్ అయింది. సో డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, దట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ బదులుగా గ్రీన్ కలర్లో ఒక బీటల్ అనేది
ప్రొడ్యూస్ అయింది. సో మోర్ ఓవర్ దిస్ గ్రీన్ కలర్ బీటల్ పాసెస్ ఇట్ కలర్స్ టు ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్. అగైన్ ఈ గ్రీన్ కలర్ బీటల్ అనేది మళ్ళీ సెక్సువల్ రీప్రొడక్షన్లో జరిగి సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా వాటి ఆఫ్ స్ప్రింగ్స్కి ఆ గ్రీన్ కలర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, వాటి ప్రోజెనీ అనేది అగైన్ గ్రీన్ కలర్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ just look at this. Crows cannot see the green colored beetles on green leaves of the bushes and therefore crows cannot eat them. సో ఏమైంది, గ్రీన్ కలర్లో ఉండడం వల్ల ఆ బుషెస్లో ఉండే గ్రీన్ కలర్ లీవ్స్లో ఈ బీటల్స్ అనేవి కలిసిపోవడం వల్ల అవి క్రోస్ అనేవి ఆహారంగా వాటిని తీసుకోలేకపోయినాయి. సో వాట్ వుడ్ బి హ్యాపెన్, ద క్రోస్ కెన్ సీ ద రెడ్ బీటల్స్ అండ్ ఈట్ దెమ్ యాజ్ ఎ రిజల్ట్. సో ఏవైతే రెడ్ కలర్లో ఉన్నాయో వాటిని తీసుకుంటున్నాయి, గ్రీన్ కలర్లో ఉండే బీటల్స్ని వాటికి కనిపించకపోవడం వల్ల వాటిని వదిలేయడం వల్ల ఏమవుతుంది, మోర్ గ్రీన్ బీటల్స్ ఆర్ డెవలప్డ్. మనకి నెంబర్ ఆఫ్ గ్రీన్ బీటల్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది, రెడ్ బీటల్స్ నెంబర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయింది. అండ్ దెన్ ద వేరియేషన్ ఆఫ్ గ్రీన్ కలర్ బీటల్స్ గివ్ ఏ సర్వైవల్ అడ్వాంటేజ్ టు గ్రీన్ బీటల్స్ దాన్ రెడ్ బీటల్స్. సో ఆ కలర్ అనేది ఏమైంది, ఇట్ గివ్స్ ఏ సర్వైవల్ అడ్వాంటేజ్, ఒక సర్వైవల్ అడ్వాంటేజ్ అనేది ఇచ్చింది వెన్ కంపేర్డ్ టు రెడ్ బీటల్స్కి ఆ అడ్వాంటేజ్ అనేది లేదు, ఎందుకంటే వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి క్రోస్ అనేవి తినేస్తున్నాయి. అదే గ్రీన్ కలర్ బీటల్స్కి ఆ కలర్ అనేది, ఆ వేరియేషన్ ఏదైతే వచ్చిందో సెక్సువల్ రీప్రొడక్షన్ వల్ల ఆ వేరియేషన్ అనేది ఒక సర్వైవల్ అడ్వాంటేజ్ అనేది వచ్చింది. దే వాజ్ న్యాచురల్లీ సెలెక్టెడ్. సో దిస్ ఈస్ ద థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ విచ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై డార్విన్స్. So this is also one of the important topic. And then how does sex determination takes place in human, or explain sex determination in human with the help of flowchart. Very important. We know that each human cell contain 23 pairs, that is 46 of chromosomes. మనకి ఎన్ని pairs of chromosomes ఉంటాయి, 23 pairs of chromosomes. మనకి 23 pairs అంటే that means 46. Out of 23 pairs, 22 pairs are autosomes. 22 pairs 23 pairsలో 22 pairs autosomes ఉంటే రిమైనింగ్ 1 pair is called allosomes. వాటిని మనం సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. 1 pair is allosomes or sex chromosomes. There are 2 types of sex chromosomes. One is X and the other is Y. ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి, 2 సెక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. One is X and the other is Y. These 2 chromosomes determine the sex of an individual. ఏ ఇండివిజువల్కైనా కూడా సెక్స్ని డిటర్మైన్ చేసేవి ఈ 2 సెక్స్ క్రోమోజోమ్సే. ఫీమేల్లో తీసుకున్నట్లయితే ఫీమేల్స్ హ్యావ్ 2 X క్రోమోజోమ్స్ ఇన్ దేర్ సెల్స్, దట్ ఈస్ X అండ్ X. ఇది ఎలా ఇండికేట్ చేస్తాము, ఫీమేల్లో మనకు ఉండేవి సెక్స్ క్రోమోజోమ్స్ 2 X క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అండ్ కమింగ్ టు ద మేల్స్ హ్యావ్ 1 X and 1 Y, that is X and Y రిప్రజెంట్ చేస్తే మెయిల్లో ఉండేవి 1 X and 1 Y సెక్స్ క్రోమోజోమ్స్. అండ్ దెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. సో ఇక్కడ ఏమవుతుంది, సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్స్. వి నో దట్ ఫాదర్ XY, మదర్ XX. సో హియర్ ఏమవుతుంది, ఎక్స్ అనేది, సో ఇక్కడ వచ్చే ప్రోజెనీ ఒకసారి చూడండి. ఎక్స్ అనేది ఫస్ట్ ఎక్స్తో క్రాస్ అయినప్పుడు ఫీమేల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 50% ప్రాబబిలిటీ ఆఫ్ ఫీమేల్ చైల్డ్, 50% ప్రాబబిలిటీ ఆఫ్ మెయిల్ చైల్డ్. సో ఇందాక మనం ఎలా అయితే మనం డిస్కస్ చేసుకున్నామో అలాగే ఇందులో కూడా మనకి పీ ప్లాంట్లో ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో టాల్ ప్లాంట్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్, ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది ఫ్యూజన్ అనేది జరిగినప్పుడు సేమ్ ఇక్కడ కూడా 50% ప్రాబబిలిటీ ఆఫ్ ఫీమేల్ చైల్డ్ అండ్ 50% ప్రాబబిలిటీ ఆఫ్ మెయిల్ చైల్డ్ అనేది వచ్చుద్ది. అండ్ దెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. ఆల్ ద గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై ఓవమ్ విల్ బీ విత్ ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్. మనకి ఫీమేల్ అనగానే ఉమెన్లో మనకి ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ద గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై మ్యాన్, దట్ ఈస్ sperm will be of 2 types, one X chromosome and the other one is Y chromosome. But coming to మేల్లోకి వచ్చేటప్పటికి స్పర్మ్లో 2 types of sex chromosomes ఉంటాయి, X and Y chromosomes. If the sperm carries X chromosome and fertilize with the ovum,
the resultant baby will have XX condition, so the baby will be a girl. సో మనకేమవుతుంది, స్పర్మ్ కనుక ఎక్స్ క్రోమోజోమ్ని క్యారీ చేసి ఓవమ్ని కనుక ఫెర్టిలైజ్ చేసినట్లయితే ద రిజల్టెంట్ బేబీ ఈజ్ XX కండిషన్. అదే కనుక ఇఫ్ ద స్పర్మ్ క్యారీస్ Y క్రోమోజోమ్ అండ్ ఫెర్టిలైజ్ విత్ ద ఓవమ్, ద రిజల్టెంట్ బేబీ విల్ బి XY కండిషన్, సో ద బేబీ విల్ బి బాయ్. సో బాయ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే XY అంటే మెయిల్ అండ్ XX అంటే ఫీమేల్గా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ sex determination in human. And the next important topic is, and then how does the evaluation of organisms have taken place? So simple variation which are beneficial or selected by nature and passed from parent to offspring through heredity. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ జస్ట్ రిమెంబర్, ఇందాకే మనం చెప్పుకున్నాము రెడ్ బీటల్స్, గ్రీన్ బీటల్స్లో. సో అక్కడ ఏం చెప్పుకున్నాం, గ్రీన్ బీటల్స్ అంటే ఆ కలర్ అనేది ఇట్ గివ్స్ ఎ సర్వైవల్ అడ్వాంటేజ్ టు బీటల్స్. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాం, వేరియేషన్ ఒక పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇండివిజువల్లో కొన్ని మార్పులు అనేవి అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్కి తగ్గట్లుగా అండ్ అక్కడ ఉండే కండిషన్స్కి తగ్గట్లుగా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. వేరియేషన్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. ద సేమ్ ప్రాసెస్ హ్యాపెన్ విత్ ఎవ్రీ న్యూ జనరేషన్ అంటిల్ ద వేరియేషన్ బికమ్ కామన్ ఫీచర్. ఒక కామన్ ఫీచర్గా ప్రతి జనరేషన్లో ఒక వేరియేషన్ అనేది అలాగా ఎగ్జిస్ట్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నాం, రెడ్ బీటల్స్ అనేవి గ్రీన్ బీటల్స్గా ఒకటి ఎగ్జిస్ట్ అయింది ఫస్ట్, అండ్ ఆ ఒక్క గ్రీన్ బీటల్ అనేది వాటి ఆఫ్ స్ప్రింగ్ ద్వారా ఇంకొక 2-3 గ్రీన్ బీటల్స్ వచ్చినాయి. అండ్ దెన్ రెడ్ బీటల్స్ నెంబర్ అనేది అలా తగ్గిపోయి టోటల్గా ఒక గ్రీన్ కలర్ బీటల్స్ నెంబర్ అనేదే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే ఆ వేరియేషన్ అనేది ఒక కామన్ ఫీచర్గా డెవలప్ అయిపోయింది. అంటే ఆ కలర్ అనేది ఒక కామన్ ఫీచర్ అయిపోయింది. సో అలా అంతవరకు కూడా ఆ వేరియేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. As the environment changes, the organisms within environment adopt and changes to the new living condition. సో వీ నో దట్ ఏ ఆర్గానిజం అయినా కూడా ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్కి తగ్గట్లుగా, ఆ చేంజెస్కి తగ్గట్లుగా అది కూడా బాడీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అడాప్ట్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ న్యూ లివింగ్ కండిషన్స్లో అది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈచ్ స్పీసీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కెన్ అక్యుములేట్ సో మెనీ చేంజెస్ దట్ ఇట్ బికమ్ ఏ న్యూ స్పీసీస్. సో అంటే ఏంటి, ఒక కొంత పీరియడ్ ఆఫ్ టైం ఆ చేంజెస్ అనేవి చూసి మనకి ఏమవుతాయి, ఆర్గానిజమ్స్ అనేవి ఆ ఫీచర్స్ అన్నిటినీ కూడా అడాప్ట్ చేసుకొని అక్యుములేట్ చేసుకొని ఒక కొత్త స్పీసీస్ అనేది డెవలప్ అవుతుంది. దస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ టుక్స్ ప్లేస్ ఫ్రమ్ కామన్ ప్రీ ఎగ్జిస్టింగ్ యాన్సిస్టర్స్. మనం అందుకనే చెప్తున్నాము, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ టుక్స్ ప్లేస్ ఫ్రమ్ కామన్ ప్రీ ఎగ్జిస్టింగ్ యాన్సిస్టర్స్. అక్కడి నుంచి కొన్ని థౌజండ్స్ ఆఫ్ వేరియేషన్స్, థౌజండ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి జరిగి అండ్ ఒక ఆర్గానిజంలో చేంజెస్ అనేవి అలా వచ్చి గ్రాడ్యువల్గా మనకు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి మనకి ఇప్పుడు అట్ ప్రజెంట్ వెల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. And then explain monohybrid experiment with an example. Which law of inheritance can we understand? Explain. Just look at this. We can understand the law of inheritance with an example of monohybrid cross between pure yellow pea seeds with pure green pea seeds. సో ఇక్కడ ఏం తీసుకున్నాం, మోనోహైబ్రిడ్ క్రాస్ అంటున్నాము. అంటే ఒక క్యారెక్టరిస్టిక్స్నే, మోనోహైబ్రిడ్ అంటే ఒక ఓన్లీ సింగిల్ క్యారెక్టరిస్టిక్నే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ప్యూర్ ఎల్లో పీ సీడ్ అండ్ గ్రీన్ అంటే కలర్ తీసుకుంటున్నాం, కలర్ వేరియేషన్, గ్రీన్ పీ సీడ్. ఏ ప్యూర్ బ్రీడ్ పేరెంటల్ ఎల్లో will have both the factors which denote them, Y, capital Y and capital Y. And pure breed parental green seed, small y and small y. During reproduction, one factor genes from each parent is taken to form a new pair in the progeny offspring. That is, in F generation, all pea plants are yellow. మనకి ఏమవుతుంది ఇక్కడ, క్యాపిటల్ Y అండ్ స్మాల్ y. ఇది మనకి F1 జనరేషన్లో రిజల్ట్ అయ్యేది. ఈ F1 జనరేషన్లో రిజల్ట్ అయ్యేది వి నో దట్ Y అనేది డామినేటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మనకు అన్నీ కూడా ఎల్లో కలర్లో సీడ్స్ అనేవి ఎల్లో కలర్ పీ సీడ్స్ అనేవి డెవలప్ అయినాయి. అండ్ దెన్
జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఏమవుతుంది, సెల్ఫ్ పాలినేషన్. దిస్ ఈజ్ F1 జనరేషన్, దట్ ఈస్ క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం ఎల్లో కలర్ పీ సీడ్స్ అనేవి డెవలప్ అయినాయి అక్కడ F1 జనరేషన్లో. ఇక్కడ F1 జనరేషన్లో రిజల్ట్ అయిన క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై సెల్ఫ్ పాలినేషన్, అంటే ఇంకొక క్యాపిటల్ వై స్మాల్ వైతో మనకి క్రాస్ బ్రీడ్ జరిగినప్పుడు వై ఇంటూ వై, వై డబల్ క్యాపిటల్ వై అండ్ వై ఇంటూ స్మాల్ వై. అగైన్ వై అనేది డామినేటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఎల్లో కలర్ ఎగ్జిబిట్ అవుతుంది. అండ్ స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ వై, అగైన్ ఎల్లో కలర్. వై బికాస్ క్యాపిటల్ వై అనేది డామినేటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అగైన్ స్మాల్ వై అండ్ స్మాల్ వై. ఇక్కడ ఒక ప్యూర్ గ్రీన్ కలర్ పీ సీడ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇందాక ఎలా అయితే టాల్ ప్లాంట్స్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్స్లో చెప్పుకున్నామో, సేమ్ ఫీనోటైప్ అండ్ సేమ్ జీనోటైప్ అనేది ఇక్కడ కూడా ఎగ్జిబిట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఎల్లో కలర్ పీ సీడ్స్ అనేవి డెవలప్ అయినాయి. దట్ ఈజ్ ఫీనోటైప్ ఈజ్ 3:1. వై బికాస్ 1 గ్రీన్ కలర్ మనకి పీ సీడ్ అనేది డెవలప్ అయింది. 3:1 ఈజ్ ఫీనోటైప్. అండ్ అలాగే కనుక జీనోటైప్ తీసుకున్నట్లయితే ప్యూర్ ఎల్లో కలర్ పీ సీడ్స్ అనేవి 1. అండ్ అలాగే 2 హెటిరోజైగస్ అంటే ఒక క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై క్రాస్ అయినాయి కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, 2 హెటిరోజైగస్ ఎల్లో కలర్ పీ సీడ్స్ అనేవి డెవలప్ అయినాయి. అండ్ 1 కంప్లీట్ ఇట్ మీన్స్ ప్యూర్ గ్రీన్ పీ సీడ్ అనేది వచ్చింది కాబట్టి 1:2:1 ఈజ్ ద జీనోటైపిక్ రేషియో. సో ఇక్కడ మనం అదే చెప్పుకుంటున్నాము. F1 జనరేషన్ పీ ప్లాంట్స్ ఆర్ సెల్ఫ్ పాలినేటెడ్. ఇన్ F2 జనరేషన్ 75% ఆఫ్ ద ప్లాంట్ ప్రొడ్యూసర్స్ వర్ ఎల్లో సీడ్స్ అండ్ ద రిమైనింగ్ 25% ప్రొడ్యూసర్ వర్ గ్రీన్ సీడ్స్. దట్ ఈస్ 3:1. And in F2 generation the producer plants are YY, capital YY, small YY and capital Y, small y. ఇలా twice మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఫ్రమ్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఫాలోయింగ్ law of inheritance. When pure breed yellow and green seeds were crossed, only yellow seeds were expressed phenotypically in the F1 generation. It indicates that yellow seed character is dominant over green seed character. So this is very important. Just look at this. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, మనకి ఇక్కడ ప్యూర్ ఎల్లో బ్రీడ్ని ప్యూర్ గ్రీన్ సీడ్స్ని క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఫీనోటైపికల్లీ F1 జనరేషన్లో ఓన్లీ ఎల్లో సీడ్ అనేది మాత్రమే ఎగ్జిబిట్ అయింది. ఎల్లో సీడ్ క్యారెక్టర్ ఈజ్ డామినేట్ ఓవర్ గ్రీన్ సీడ్ కంటే ఎల్లో సీడ్ అనేది డామినేటింగ్గా ఉండడం వల్ల F1 జనరేషన్లో ఓన్లీ ఎల్లో కలర్ అనేది మాత్రమే వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ డామినెన్స్. దాన్నే మనం లా ఆఫ్ డామినెన్స్ అనుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం టాల్ అండ్ డ్వార్ఫ్ అని చెప్పుకున్నాం. అక్కడ టాల్ అనేది డామినేటింగ్ క్యారెక్టర్ కాబట్టి F1 జనరేషన్లో ఓన్లీ టాల్ ప్లాంట్స్ మాత్రమే వచ్చినాయి. సో దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డామినెన్స్. అండ్ దెన్ వెన్ F1 ప్లాంట్స్ ఆర్ సెల్ఫ్ పాలినేటెడ్, అంటే ఎప్పుడైతే క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై అంటే సెల్ఫ్ పాలినేషన్ అనేది జరిగిందో, ఈచ్ పేరెంట్ పాసెస్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అలెల్స్ క్యాపిటల్ వై ఆర్ స్మాల్ వై ఆఫ్ వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. సో సెల్ఫ్ పాలినేషన్ అనేది జరిగి ఇక్కడ ఏమైంది, మనకి ఆఫ్ స్ప్రింగ్స్కి వచ్చేటప్పటికి ఎయిదర్ క్యాపిటల్ వైస్ అయినా వచ్చినాయి లేదా స్మాల్ వైస్ అయినా వచ్చినాయి, లేదా ఇలా ఇంటరాక్షన్ జరిగి ఒక క్యాపిటల్ వై స్మాల్ వై అంటే సెగ్రిగేషన్ అనేది జరిగింది. దిస్ ఈజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఎలీల్స్ ఆర్ జీన్స్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్. దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ segregation. So this is about monohybrid cross and law of inheritance, monohybrid experiment and law of inheritance. And then the next important topic is male is responsible for sex determination of baby. Do you agree? If so, write your answer with a flow chart. So we know that yes, I agree with the statement that male is responsible for sex determination of baby. మనం ఇందాక చెప్పుకున్నాం sex determination human. We know that there are two types of sex chromosomes in human being. One is X and one is
Y chromosome. We know that females అయితే కనుక 2X chromosomes ఉంటాయి. అదే మేల్లో కనుక తీసుకుంటే 1X and 1Y chromosome అనేది ఉంటుంది. ఆల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై ఉమెన్ ఓవమ్ విల్ బి ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్. మనం ఇందాకే చెప్పుకున్నాం, మా ఫీమేల్లో ఓవమ్ నుంచి ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. అదే కనుక మెయిల్ స్పర్మ్లో తీసుకున్నట్లయితే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. జస్ట్ లుక్ ఎట్ దిస్ ఈజ్ ఫీమేల్ అండ్ దిస్ ఈజ్ మేల్ సెక్స్ ఆర్గాన్. సో ఎక్స్ అండ్ ఎక్స్ వై. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ అండ్ ఎక్స్ కలిస్తే కనుక ఫీమేల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్స్ అండ్ వై కనుక ఫ్యూజ్ అయినట్లయితే మెయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సింపుల్. The gametes produced by man, that is sperm, will be of two types, one with X chromosome and other is Y chromosome. If the sperm carrying X chromosome fertilize the ovum, the resultant baby will have XS condition, so the baby will be a girl. అదే కనుక వై క్రోమోజోమ్ కనుక ఓవమ్ని ఫెర్టిలైజ్ చేసినట్లయితే XY కండిషన్ వచ్చుద్ది అండ్ ద బేబీ విల్ బీ ఏ బాయ్. సో ద గ్యామెట్ ప్రొడ్యూస్డ్ బై మెయిన్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఎవరు, ఫాదర్, that is main is the deciding factor for sex determination of the baby illo. So this is one of the important topic. So these are all the important question and answers. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.